హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి స్కిన్ ఎప్పుడే కానీ ఏదన్నా కొన్ని ప్రోడక్ట్స్ మనకి పడనప్పుడు కానీ, లేదంటే మనము ఎక్కువగా మనకి కేర్ తీసుకోకపోయినా కానీ, ఏదన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ, ప్రాపర్ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా కానీ, చాలాసార్లు మన స్కిన్ ఇవన్నీ కేర్ తీసుకున్నా కూడా ఏంటంటే మనకి చాలా వ్రింకిల్స్, అంటే ఏజ్కి ముందే ఏజ్డ్గా కనిపించడము, మన స్కిన్ వ్రింకిల్స్గా ఉండడము, లేదంటే ముడతలు ఎక్కువగా కనిపించి మనకి లూజన్ అయిపోవడం, స్కిన్ అనేది ఆ టైట్నెస్ అనేది కోల్పోయి మనకి స్కిన్ గ్లో కూడా పోతుందన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గించుకుని మనకంటే ఈ వ్రింకిల్స్ని, సైన్స్ ఆఫ్ ఏజింగ్ని మనం క్లియర్ చేసుకోవడానికి ఒక మంచి సెరం మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. సో దీనికోసం మనకి మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే క్యారెట్స్, ఇంకా ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్లో ఉండే వైటమిన్ ఈ అనేది మన స్కిన్ని రిజువినేట్ చేయడానికి, రిపేర్ చేయడానికి, అండ్ అంతేకాకుండా స్కిన్ని యంగర్గా ఉంచడానికి అండ్ వ్రింకిల్స్ని క్లియర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ మనకి క్యారెట్స్ కూడా మన స్కిన్ని యంగ్గా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ అంతేకాకుండా మనకి క్యారెట్స్లో ఉండే వైటమిన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా మనకి స్కిన్ని ముడతలుగా లేకుండా ఉంచడానికి, అండ్ స్కిన్ని టైట్గా ఉంచడానికి, అండ్ గ్లోయిగా ఇంకా సాఫ్ట్గా ఉంచడానికి చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ క్యారెట్స్ ఇంకా ఆలివ్ ఆయిల్తో మనము సెరమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని మనము క్యారెట్స్ని నీట్గా మనము గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత మనము నీట్గా, అంటే ఫస్ట్ నీట్గా ఈ స్కిన్ అంతా కూడా నీట్గా మనం వాష్ చేసుకుని అప్పుడు గ్రేట్ చేసుకోవాలి. ఈ సెరం మనకి స్కిన్ని యంగ్గా ఉంచడానికి, వ్రింకిల్స్ని క్లియర్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ స్కిన్ కూడా మనకి బ్రైట్గా కనిపిస్తుంది, అంటే రిపేర్ అవుతుంది, రిజువినేట్ అవుతుంది అన్నమాట. మనం ఇందులో ఆలివ్ ఆయిల్ని యాడ్ చేస్తాం కాబట్టి చాలా మంచిగా మన స్కిన్ అనేది రిజువినేట్ అవుతుంది. ఇలా మనము ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీ అంత సెరమ్ని బట్టి మనము ఒక క్యారెట్ నుంచి 2 క్యారెట్ల వరకు అయితే సరిపోతుంది. క్యారెట్స్ని ఇలా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక సాస్ ప్యాన్ కానీ టీ ప్యాన్ కానీ మనం తీసుకుని ఇందులో మనం గ్రేట్ చేసుకున్న క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకున్న క్యారెట్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మనము ఆలివ్ ఆయిల్ తీసుకోవాలని చెప్పాను కదా, ఆ ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఈ క్యారెట్ అనేది ఆయిల్లో కొంచెం డిప్ అవుతే చాలు మనకి, ఎందుకంటే ఇది మనం సెరమ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఆయిల్ తక్కువగా యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా ఇంకొంచెం మనకి ఆయిల్ ఇలా క్యారెట్స్ అన్నీ కూడా డిప్ అయ్యే వరకు మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనము ఈ సాస్ ప్యాన్ని కొంచెం లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని క్యారెట్స్ బాగా మనకి ఆయిల్లో బాయిల్ అయ్యేలాగా వేడి చేసుకోవాలి. ఇలా మనకి క్యారెట్ అనేవి బాగా, అంటే మాడకుండా ఆ ఆయిల్లోకి క్యారెట్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ అయ్యేలాగా వేడి చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనం మాడకుండా ఉంటుంది. ఇలా బాగా కొంచెం వేడి చేసుకున్న తర్వాత దీన్ని మనము మ్యాక్సిమం, అంటే మాడకుండా చూసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసుకున్న క్వాంటిటీని బట్టి మనము మాడకుండా క్యారెట్స్ని, డ్యూరేషన్ అంటూ ఏం లేదు మనకి, లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 minutes పాటు, అంటే మనము అవి క్యారెట్ పీసెస్ అన్నీ మాడకుండా బాగా ఎక్స్ట్రాక్ట్ అయ్యేలాగా వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు నెట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా మనకు చూసినట్లయితే మీరు చూడండి, మనకి ఆయిల్ కూడా చక్కగా ఆరెంజ్ కలర్లోకి టర్న్ అవుతుంది. క్యారెట్ సీడ్ ఆయిల్ చాలా మంచిది అసలు. క్యారెట్స్ ఆయిల్ కానీ క్యారెట్ సీడ్ ఆయిల్ కానీ మనకి ట్యాన్ని క్లియర్ చేస్తుంది, స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది, మెయిన్గా మనకి వ్రింకిల్స్ని క్లియర్ చేసి మన స్కిన్ని యంగ్గా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇది చాలా చక్కగా క్యారెట్ ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఆలివ్ ఆయిల్ ఇంకా క్యారెట్స్ యాడ్ చేసాం కాబట్టి చాలా మంచి ఆయిల్ మన స్కిన్కి, అంటే ఇది మనం సెరం లాగా యూస్ చేసుకోవచ్చు. ఒక చిన్న బాటిల్లో కానీ ఏదైనా చిన్న కంటైనర్లో మనము స్టోర్ చేసేసుకొని చక్కగా నైట్ టైం పడుకునే ముందు ఒక 2 to 3 drops ఫేస్ పైన మనము అప్లై చేసుకుని స్కిన్ మొత్తం కూడా మసాజ్ చేసుకుని అలాగే నైట్ అంతా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనం నార్మల్గా వాష్ చేసుకోవచ్చు. ఇలా ఈ క్యారెట్ సెరమ్ని మనకి రెగ్యులర్గా స్కిన్ పైన ఎవ్రీడే నైట్ మనం అప్లై చేయడం ద్వారా మన స్కిన్ చాలా యంగ్గా కనిపిస్తుంది, రిజువినేట్ అవుతుంది, వ్రింకిల్స్ ఫ్రీ ఉంటుంది, స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ అనేది మనకి రిపేర్ అవి స్కిన్ చాలా హెల్తీగా కనిపించడానికి చాలా హెల్ప్ అవుతుంది.
సో ఈ సెరం అనేది ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక చిన్న బాటిల్లో స్టోర్ చేసుకుని ఎవ్రీడే నైట్ మనం యూస్ చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో హోమ్ రెమెడీసే చాలా మంచిది. మనకి ఏ ప్రాబ్లమ్స్ క్యూర్ చేసుకోవాలన్నా కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, స్కిన్ రిలేటెడ్ కానీ, సో హోమ్ రెమెడీస్ అనేవి మనకి చాలా బాగా వర్క్ చేస్తాయి అండ్ పర్మనెంట్గా కూడా ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సో రింకిల్స్ని క్లియర్ చేసుకోవడం కోసం మనకు కావాల్సింది ఏంటంటే, రెగ్యులర్గా మనం ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా రైస్ వాడుతూ ఉంటాం కదా, ఆ రైస్ తీసుకోవాలి. మనకు మ్యాక్సిమం ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ రైస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకోవాలి. ఒక 1 or 2 మనకి ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి. మీరు ఒకవేళ ఫస్ట్ డే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి అనుకుంటే ఒక 2 క్యాప్సూల్స్ తీసుకోండి. లేదు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఒక 1 క్యాప్సూల్ వరకు సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రైస్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు రైస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు రైస్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ గ్లాస్ కానీ ఒక గ్లాస్ కానీ ఇలా యాడ్ చేసుకుని ఈ రైస్ అంతా కూడా మనకి నీళ్ళల్లో బాగా సోక్ అవ్వనివ్వాలి, బాగా నాననివ్వాలన్నమాట. మనం కావాల్స్తే హోల్ నైట్ అంటే ఓవర్ నైట్ మనకి మొత్తం నైట్ అంతా కూడా ఈ రైస్ని బాగా నీళ్ళల్లో నానబెట్టుకుంటే చాలా మంచిది. లేదు అంటే మినిమం ఒక 4 hours నుంచి 8 hours పాటు కానీ 6 hours పాటు కానీ మీరు పెట్టుకోవచ్చు. ఒక 4 hours మినిమం మనం నానబెట్టుకుంటే ఏంటంటే రైస్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ అయ్యి మనకి నీళ్ళల్లోకి వచ్చేస్తాయి. ఒక 2 times, ఒక 1 time కానీ 2 times కానీ కొంచెం లైట్గా రఫ్గా కాకుండా లైట్గా వాష్ చేసేసుకుని మీరు ఇలా రైస్లో వాటర్ యాడ్ చేసుకుని నానపెట్టుకోవాలి. ఒక మినిమం ఒక 4 hours నుంచి మీరు కావాల్సితే హోల్ నైట్ అలా కూడా నానపెట్టుకొని నెక్స్ట్ డే మనము రెమెడీ కోసం ఈ సొల్యూషన్ అనేది ప్రిపేర్ చేసుకుని ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే ఒక స్ప్రే బాటిల్లో అయినా కూడా మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అప్లికేషన్కి కూడా. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనకి క్లైమాటిక్ నార్మల్ రూమ్ టెంపరేచర్ నార్మల్గా ఉంటే పర్లేదు, లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి అప్లై చేసుకుని ఒక 1 hour ముందు తీసి పెట్టేసుకుని మీరు అప్పుడు అప్లై చేసుకుంటే ఎక్కువ కూల్నెస్ అనేది మన స్కిన్కి ఉండదు అనమాట. 1 hour ముందు కాకపోయినా ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes బిఫోర్ తీసి పెట్టేసుకుని మీ స్కిన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇలా రైస్ని మనం ఒక 4 hours పాటు నానపెట్టుకోవాలి. ఇలా రైస్ని నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇలా నానబెట్టుకున్న వాటర్ని ఫస్ట్ ఆ బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్నాం కదా బౌల్లో. నెక్స్ట్ ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్ని స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా విటమిన్ ఈ క్యాప్సూల్ని కూడా మిక్స్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ రెండు కూడా మనం బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం సొల్యూషన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనకేంటంటే ఈ రైస్ వాటర్ ఏంటంటే ఏ ఏజింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, అంటే సైన్స్ ఆఫ్ ఏజింగ్ ఉన్నా కానీ, డార్క్ సర్కిల్స్ ఉన్నా కానీ, రింకిల్స్ ఉన్నా కానీ, స్కిన్ లూజన్గా ఉన్నా కానీ మనకి రైస్తో ప్రిపేర్ చేసే ఏ ప్యాక్స్ అయినా కానీ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం రైస్ని నానబెట్టి తీసుకున్నాం కదా, ఇంకొక మనకి యాంటీ ఏజింగ్కి ఒక స్ప్రే చేసుకోవాలి లేదంటే టోనర్ చేసుకోవాలి అంటే కూడా మనకి రైస్ అంటే మనం కుక్ చేసేటప్పుడు గంజి వస్తుంది కదా, ఆ గంజి ద్వారా కూడా మనకి ఏజింగ్ సైన్స్ అన్నీ కానీ లేదంటే వ్రింకిల్స్ కానీ ఇవన్నీ క్లియర్ చేసుకోవచ్చు. స్కిన్ చాలా లైట్ కూడా అవుతుంది. మనకి డార్క్ స్కిన్కి లైటన్ చేసే ప్రాపర్టీస్ కూడా ఈ రైస్లో ఉంటాయన్నమాట. సో రైస్తో ప్రిపేర్ చేసే ఏ ప్యాక్స్ అయినా కానీ మనకి చాలా బాగా వ్రింకిల్స్ని క్లియర్ చేయడానికి కానీ లేదంటే ఏజింగ్ సైన్స్ని రిమూవ్ చేసుకోవడానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది.